ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు కట్టుకోవడంలో ఏ రాశుల వారికి అధికంగా ఉంటుంది? ఇల్లు కట్టుకోవడంలో ఆర్థికంగా ఎదగాలంటే అంశాలు వ్యక్తుల రాశి, వారి జన్మకుండలి, దానిలో గ్రహస్థితి మరియు దశలపై ఆధారపడతాయి. రాశి జ్యోతిష్య ప్రకారం కొన్ని రాసుల వారికి ఇల్లు కట్టుకోవడం సులభంగా ఉంటుంది. మరికొన్ని రాసుల వారికి కఠిన పరిస్థితుల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇల్లు కట్టుకోవడంలో భాగ్యశాలి రాసులు: ఒకటవది కర్కాటక రాశి. ఇల్లు, కుటుంబం, ఆస్తి వంటి అంశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. చంద్రుడు పాలక గ్రహం ఉండడం వల్ల ఇంటి నిర్మాణంలో శ్రేయస్సు సాధించే అవకాశం ఉంటుంది. 2. మకర రాశి. శ్రమ ఆచరణలో పెట్టి ఆస్తి సంపాదించడంలో ఈ రాశి ముందు ఉంటుంది. శని గ్రహ శ్రద్ధతో కూడి కృషిని ప్రోత్సహిస్తుందని ఆస్తి సమపార్ధన సులభంగా అవుతుంది. 3. వృషభ రాశి. ధనం, విలాసవంతమైన జీవితానికి సంబంధించి ఆసక్తి కారణంగా వీరు ఆస్తులు సమార్జించడంలో ముందుంటారు. వీరి జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధారణంగా ఉంటుంది. 4. ఆర్థికంగా ఎదగడం. ధనుసు రాశి వారి, సింహరాశి వారి, కన్యా రాశి వారి. ఈ రాశులు వారు ఆర్థిక విషయంలో మెలకువగా, చాకచక్యంగా శ్రమించి ఎదుగుతారు. కన్యా రాశి వారు జాగ్రత్తగా ఖర్చు చేస్తూ సంపాదించిన దానిని జాగ్రత్త పెట్టుబడి చేస్తారు. సింహరాశి వారికి న్యాయకత్వం లక్షణాలు ఉండడం వారి ఆర్థిక వ్యవస్థ మెల్లగా కానీ స్థిరంగా కానీ బలపడుతుంది. ఇతర సముచిత సూచనలు: జన్మకుండలి విశేష. మీ జన్మకుండలిలో 4వ భవనం ఇల్లు, 2వ భవనం ధనం, 11వ భవనం లాభాలు ఎలా ఉన్నాయో చూడాలని. ఈ భవనాలలో శుభ గ్రహాలు ఉండడం, వాటిపై దోషాల నివారణ ఉండకపోవడం ముఖ్యం. వాస్తు శాస్త్రం. ఇల్లు కట్టుకునే ముందు వాస్తు శాస్త్రానికి అనుసరించి కొంతమేరకు శుభ ఫలితాలు తీసుకువస్తుంది. దాన ధర్మాలు. ఆర్థికంగా ఎదగడం కోసం రాహుకేతు దోషాలను నివారించేందుకు దాన ధర్మాలు చేయడం మేలైన పరిష్కారం.